వెల్కమ్ టు మీడియా 10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి. బిఎల్ఓలకు కలెక్టర్ చాహద్ బాజ్పై ఆదేశాలు. చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడండి. కర్నూలులో విద్యార్థుల అవగాహన కార్యక్రమం. మనవరాలతో కార్ డ్రైవింగ్. రంగారెడ్డి ఎస్ఐపై వివాదం, విచారణకు డిమాండ్. విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్టల్లో పురుగుల బియ్యం కలకలం. 200 కేజీలు సీజ్. తెనాలి సీఐ వ్యవహారం సంచలనం. మహిళా ఆరోపణలతో శాఖాపరమైన చర్యలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ 2026 కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేసి ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా 100% పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై అధికారులను ఆదేశించారు. వికాస్ నగర్, సమ్మయ్యనగర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ ఒక్క అర్హ ఓటర్ కూడా జాబితా నుంచి తప్పిపోకుండా బిఎల్ఓలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు ఇక్కడ ఇంకా మిగిలిన ఉన్నాయి కదా, ఇంకా ఒక రోజు పెడితే ఇంకా వచ్చేస్తుంది. డాష్ బోర్డ్ ఉన్న టోటల్ 1333 నుంచి ఓన్లీ 276 డిజిటైజ్ అయింది. అంతే. ఇది బిఎల్ఓ వ్యాలిడేట్ కూడా 4 ఉన్నాయి. అంటే ఓటర్ ఆన్లైన్లో ఫిల్ చేసి ఉంటారు, జస్ట్ వ్యాలిడేట్ చేస్తే మీ కౌంట్ పెరుగుతుంది. అయితే నేను కూడా నేనే చేయడం, ఒక అమ్మాయి ఉండడం వల్ల చేస్తాను. ఇప్పుడు వచ్చిన ఫామ్స్ అంటే వీళ్ళు చేస్తారు లేకపోతే మీ ఆఫీస్ పంపిస్తారు? దొరుకుతున్నాయా? ఇది పాత కార్డే ఉంది, డైరెక్ట్ కూడా వస్తుంది కదా, ఈ అమ్మాయి ఇంప్రూవ్ చేయండి. ఇచ్చి అప్పుడు అక్కడ వాళ్ళు చేపిస్తారు. అక్కడ ఫామ్ ఏం మిస్ అవ్వకూడదు, అక్కడ మిస్ అవ్వకూడదు, మిక్స్ కూడా అవ్వకూడదు. షిఫ్ట్ డబల్ కూడా ఉన్నాయి. ఎంత ఉన్నాయి డెత్? 28 దాకా పోలింగ్ డబల్ షిఫ్ట్ 66 పర్మనెంట్ కూడా షిఫ్టెడ్ వాళ్ళు కూడా కాల్ చేస్తే అందుకని నేను ఫామ్స్ ఓన్లీ ఒక పార్టీ బిఎల్ఏ ఉన్నారా? వేరే పార్టీ కథలు ఉన్నాడు కానీ ఎక్కువ రావట్లేదు. కాంగ్రెస్ చెప్తున్నాం, వాళ్ళు బాగా ఉన్నారు, వాళ్ళ వీరుని బట్టి వస్తున్నారు. పంచేటప్పుడు మాత్రం వచ్చింది, ఇప్పుడు మాత్రం రావట్లేదు. పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నది, తిరుగుతలేరు. ఒకవేళ ఇక్కడికి రాకపోతే మీరు డోర్ టు డోర్ వెళ్ళండి. ఏరియా ఇక్కడ పోయిందంటే 2 సార్లు వినలేడు, మళ్ళీ వాళ్ళు తీసేస్తే తిడతారు. మేమున్న ఊరు మాకు ఇంటిని షిఫ్టెడ్ ఉన్నారు కదా, ఈ షిఫ్టెడ్ కూడా 1-2 డేస్ తర్వాత అప్లోడ్ చేయండి. ఫస్ట్ ఎవరు కాబట్టి ఫోన్ చేస్తాను వాళ్ళు ఇక్కడ అవుతున్నారు, వాళ్ళు ఆన్లైన్లో ఫిల్ చేస్తున్నారు, మీకు పోయి వెళ్ళి కానీ ఇది షిఫ్టెడ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ ఫిల్ చేసి అక్కడ నుంచి. అండ్ మిగతా కూడా మీకు డెత్కి ఏమైనా ఉంటే అప్లోడ్ చేయండి. మొత్తం అప్లోడ్ చేయడం ఈ 2002 సీరియల్ నెంబర్ కదా, సీరియల్ నెంబర్ ఇప్పుడు సీరియల్ నెంబర్ కాదు. వచ్చేసి ట్రిబ్యూట్ అవుతుంది. అప్పుడు చూసేవాడి ఇది
చూసి కలెక్ట్ చేయండి. మేము కూడా సర్నే ముందు కొంతమంది సర్నే తర్వాత పెట్టుకున్నారు. ఆఫ్టర్ పర్సన్ అయిన తర్వాత సర్నేమ్ వస్తుంది, కొంచెం సర్నేమ్ ముందు వస్తుంది. అది ఎట్లా ఉందో అట్లనే వస్తుంది. ఇప్పుడు వాళ్ళు వేరే ఉంటే అదే కింద అది రాస్తుంది ఆధార్ కార్డు ప్రకారం. మేడం ఉన్నారు, అంతా యాక్టివ్ ఉన్నారు. ఆపరేటింగ్ ఈ ఏజ్ లో కూడా ఎంత పని చేస్తున్నారు, ఆపరేటింగ్ ఏం మీకు లేదు. కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఆహార నాణ్యతపై విద్యార్థుల ఫిర్యాదులు కలకలం రేపాయి. తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పురుగులు పట్టిన బియ్యాన్ని గుర్తించి సుమారు 200 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. ఆహార నమూనాలను పరీక్షలకు పంపగా నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు ఆరోపించారు. 3 సంవత్సరాలుగా అవసరమైన మరమ్మతులు చేపట్టకుండా ఇప్పుడు ప్రాజెక్టు నష్టాలకు మాజీ సీఎం కేసీఆర్ను బాధ్యుడిగా చూపిస్తున్నారని విమర్శించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే పునరుద్ధరించి సాగునీటి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి లేకుండా మరియు నీటిపారుదల శాఖ మంత్రి లేకుండా జిల్లా మంత్రుల పర్యటన కూడా లేదండి. నేను ఇంతకుముందు చూసాను, కొండా సురేఖ గారినేమో వరంగల్ సిటీలోనే షెడ్యూల్ ఉంది, సీతక్క గారి షెడ్యూల్ ఏమో లేదు. మరి ఈ ఉప ముఖ్యమంత్రి గారి సంబంధం లేని శాఖ మంత్రి గారేమో పర్యటన పెట్టుకున్నారు. దేవాలయం నీరు వదిలారు. ఎప్పుడు వదిలారు? గౌరవ కేటీఆర్ గారు 5వ తారీఖు నాడు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన చేశాక నాడు ఆ రోజు 95,000 క్యూసెక్ల నీరు పైగా ప్రవహిస్తున్న సందర్భం తర్వాత 8వ తారీఖు నాడు 2 పంపులు ఆన్ చేశారండి దేవాలయం. తర్వాత ఏదో 3 చేశారు, తర్వాత 4 చేశారు. ఈరోజు 7 పంపులు ప్రారంభించారు. 8వ తారీఖు నాడు ప్రారంభించిన 9 తారీఖులో కేవలం ఒక 600 క్యూసెక్లు మాత్రమే పంపింగ్ చేశారు. దాదాపు 8, 9, 10 తారీఖు వరకు కూడా 1,00,000 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. ఈ రోజు అయితే 32,500 క్యూసెక్ల నీరు ప్రవహిస్తుంది. మరి కిందికి మాత్రం 30,000 క్యూసెక్ల నీరును విడుదల చేస్తూ పంపింగ్ మాత్రం కేవలం ఒక 1,184 క్యూసెక్ల నీరు మాత్రం పంపింగ్ చేస్తాం 7 పంప్ హౌస్ల ద్వారా. ఇక మన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కూడా చాలా విషయాలు ఉన్న దిగ్భ్రాంతికరంగా యావత్ తెలంగాణ నివ్వెరపోయేలా, యావత్ తెలంగాణ ప్రజలు, మేధావులు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, రైతులు, విద్యార్థులు, యువకులు కూడా అత్యరుందేలాగా మాట్లాడిన భాష, వ్యవహార శైలి చాలా జుగుప్సాకరంగా ఉంది. దానివల్ల ఏ రకమైన సందేహం లేదు. ఆయన కీలకంగా ఒకటి అన్నారు, బుద్ధుల్లోడు ఎవడైనా, మెడ మీద తలకే ఉన్నోడు ఎవడైనా మేడిగడ్డ బ్యారేజీ నింపకుండా, బ్యారేజీ లేకుండా పంప్ హౌస్లు మరి ఆన్ చేయొచ్చా అని. అదే బుద్ధి లేని ముఖ్యమంత్రి, మేము మొన్న సమ్మక్క బ్యారేజీ మొన్న కదా మేము వచ్చినాక కదా కట్టింది. సమ్మక్క బ్యారేజీ ముందు దేవాదుల ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాలు మీరు పంపింగ్ చేశారు? దేవాదుల పంపింగ్ వితౌట్ బ్యారేజీ 15 సంవత్సరాల పైగా మీరు పంపింగ్ చేశారు కదా. అదే మెదలేని సన్యాసులరా, మీ ప్రభుత్వమే ఉంది, మరి బ్యారేజీ కూడా కట్టలే. కేవలం ఫౌండేషన్ వేశారు నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అక్కడ కోయల ద్వారా తిరుగుబాటు బ్యారేజీ కట్టలే కదా, పంప్ హౌస్లు ఆన్ చేశారు కదా, సంవత్సరాల తరబడి కూడా నీటిని కొంత సమయంలో పంపిణీ చేశారు కదా. ఈ మాత్రం సోయి లేదా? ఈ మాత్రం చారిత్రక అంశాలని, ఈ గత అంశాలని నెమరు వేసుకుంటే అర్థమవుతుంది కదా. మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడ ఉంది? కన్నెపల్లి పంప్ హౌస్ ఎక్కడ ఉంది? మరి కన్నెపల్లి పంప్ హౌస్ లోకి మరి ఎంత డబ్బులో ఉంది? అక్కడికి ఎన్ని నీళ్లు పంప్ హౌస్ కి టచ్ ఉన్నాయని ఎన్ని చెప్పారు కదా. అన్ని వివరంగా ప్రత్యక్షంగా అక్కడ నిలబడి విజువల్స్ ద్వారా చూపించుకుంటూ మా కేటీఆర్ గారు మేమందరం కలిసి నిధుడిగా చెప్తే నీకు అర్థం కాలేదా? నీకు ఆ మాత్రం సోయి లేదా? ఖచ్చితంగా నీళ్ళకు సంబంధించి ఢిల్లీలో సమస్య ఉందని తెలుసు, నీకు వస్తుందని ముందస్తు తెలుసు. మళ్ళీ ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి ఏమంటాడు? నాకు తెలుసు వచ్చని, అందుకనే నేనన్నా ఆర్తడి పంటలు వేసుకోమనమని రైతులు సన్యాసులు అంటాడు, చెప్పినానంటాడు. ఇవన్నీ చెప్పేవాడివి వచ్చిన వరదని పైన నీటిని సద్వినియోగం చేసుకునే శక్తిని సంపాదించుకున్నామంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కదా, కేసీఆర్ చేసింది కదా. ఒకవేళ పోయేటి
అయితే కొట్టపోయేటి అయితే అంత అనామకంగా కడితే సాంకేతికంగా అవి లేకపోతే 22 లక్షల క్యూసెక్ నీరు వస్తే వస్తే ఎందుకు కొట్టకపోలే? దాని కింద ఉన్న సమ్మక్క బ్యారేజీ బ్రహ్మాండంగా ఉంది కదా, దాని కింద ఉన్న సీతారామ ప్రాజెక్టు బ్యారేజ్ బ్రహ్మాండంగా ఉంది కదా, సుందిల్ల అన్నారు బ్రహ్మాండంగా ఉంది కదా. ఆ రెండు కుంగిన పిల్లర్లని పునర్నిర్మించడానికి రిపేర్ చేయడానికి నీకు 2.5 ఏళ్ళు పట్టింది. రిపేర్ చేయడానికి ఆ ప్రయత్నం నువ్వు ఎందుకు చేయలేదని చెప్పని నేను తెలియజేస్తున్నాం. ఇది కేవలం కేసీఆర్ గారి మీద కుట్ర. కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పని ఏ ప్రచారమైనా చేశారో, రాజకీయంగా ఏ రకంగా లబ్ధి పొందారో, ఆ లబ్ధి పొందిన రాజకీయాన్ని నిలపాలంటే కేసీఆర్ గారికి మళ్ళీ శాశ్వత కాళేశ్వరం నిర్మించిన కీర్తి రావద్దని, అన్నదాత కీర్తి రావద్దని, రైతు బాంధవుడిగా కీర్తి రావద్దని చెప్పని అప్రతిష్ట పాలు చేయడం కోసం నిరంతరం కుట్రలు ఇవాళ బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో చేస్తూ ఈ రెండు పార్టీలు కేసీఆర్ గారు లక్ష్యంగా తెచ్చుకొని ఇవాళ ఈ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా ఇది పనికిరాని ప్రాజెక్టుగా చెప్పడం కోసం రైతుల నోట్లో మట్టి కొట్టడం. కర్నూలు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద సిఎస్ఐ చర్చి పనులను ప్రారంభిస్తూ సిఎస్ఐ చర్చి పెద్దలు కార్యక్రమం చేపట్టారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలను సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఇది కాదు ప్రింట్ 400 మంది ఇంటికి వచ్చి దర్శనమైతే మామూలు సాధారణ సేవకుడికి కానీ పాస్టర్స్ కానీ సంఘానికి కానీ అందరూ స్థలం ఇవ్వాలి, అందరూ స్థలం ఇవ్వండి. కమిటీ పెద్దలందరూ రండి, నిలబడండి దయచేసి. టైటానిక్ హోట్ అనే ఓడ్ అనేది మునిగిపోతుంది. మీరు కొంచెం ఎన్నికి రండి ప్లీజ్. డయాసిస్లో ఉన్నప్పుడు తండ్రి గారు మన మధ్యకు రావడం జరిగింది. టైటానిక్ లాలకు తెలియకపోవచ్చు, అయితే గురువర్గానికంతా కూడా, గురువర్గ కుటుంబాలకంతా కూడా తండ్రి గారు చేసిన సేవలు. గుర్లమ్మలు ఉన్నంత వరకు ఇంట్లో ఉండండి అని చెప్తాం. గుర్లయ్య గుర్లమ్మ, గుర్లయ్య పోతే గుర్లమ్మ ఉండేంత, గుర్లమ్మ పోతే అంటే పిల్లలు తీసుకొని ఖాళీ చేసి బిగాలు ఇస్తే తిరుడు బాబుకి ఇల్లు దొరుకుతాయి. అంతే ఆన్సర్. కాబట్టి ప్రతి మాట్లాడేటప్పుడు థింక్, కూర్చోమంటున్నామా ఇల్లు విషయాలు వస్తే చాలా ఎక్కువ అవుతుంది, అనవసరము ఈ టాపిక్. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మా నంద్యాల అధ్యక్షకను ఒక గొప్ప సుదినం. మా ప్రియతమ బిషప్ తండ్రి గారు, బిషప్ రైట్ రెవరెండ్ డాక్టర్ పీజే లారెన్స్ తండ్రి గారు అనేక సంవత్సరాల తర్వాత మా నంద్యాల అధ్యక్షులను దర్శించడం అనేది మా డయాసిస్కి అంతా కూడా గొప్ప ఆశీర్వాదకరమైన దినము. ఆయన పరిపాలించినటువంటి పరిపాలన కాలంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ అధ్యక్షులను చేపట్టినారు. వారి సేవలు చిరస్మరణీయమైనటువంటివి. అటువంటి గొప్ప దైవజనులు మళ్ళా మా అధ్యక్షులను దర్శించడం మాకు ఆశీర్వాదంగా ఉంది. మళ్ళీ ఆయన యొక్క నడిపింపులో, ఆయన యొక్క సలహాల మేరకు ఉన్నటువంటి ప్రస్తుత బిషప్ తండ్రి గారు కూడా కొనసాగుతున్నారు. ఆయన ద్వారా కూడా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఆ ప్రభుని మేము ప్రార్థిస్తున్నాం. ఎం జయరాజ్ ప్రేమ్ కుమార్, ఎం జయరాజ్ ప్రేమ్ కుమార్, నేను చైర్మన్ హాస్టల్ 2 క్రైస్ట్ చర్చ్. క్రీస్తునామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు టీజే సుధా. నేను ఈ చర్చి జాయింట్ సెక్రటరీని. ఈరోజు ప్రియతమ తండ్రి గారైన బిషప్ ఎమరేట్స్ పీజే లారెన్స్ తండ్రి గారు మా మధ్యకు రావడం మాకు ఎంతో ఆనందదాయకము. మరియు ఆయన దీవెనలు కూడా మాకు ఉన్నాయని మేము భావిస్తున్నాము. ఆయన చేసిన సేవలు చాలా ఉన్నతమైనవి. డయాసిస్ ఎంతో అభివృద్ధి పనుల్లో ఆయన సహకరించారు. అదేవిధంగా ఈరోజు మా చర్చిలో 1 and 2 ఫాస్ట్రేట్లో మాకు అవసరమైనది ఎంతో ఫంక్షన్ హాల్ ఎన్నో రోజుల నుంచి మా కళ అది. దాన్ని నెరవేర్చడానికి మా తండ్రి గారైన బిషప్ ప్రజెంట్ ఉన్న బిషప్ సంతోష్ ప్రసన్నరావు గారు మా మధ్యకు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినందును బట్టి నీకు ఆ దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బిషప్ గారు సంతోష్ ప్రసన్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా డయాసిస్లో చేస్తున్నారు. ఈ విధంగా నంద్యాల డయాసిస్ అంతా ఎంతో అభివృద్ధికి
చెందుతుంది. అదేవిధంగా మన ఫాస్ట్ రేట్లో కమిటీ మెంబర్స్ అందరూ మాకు ప్రోత్సహిస్తున్నందుకు బట్టి మాకు వందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆఫీసు బేరర్స్ మా సందీప్ ఐకేమి భాగ్యరాజు సందీప్, అదేవిధంగా పెర్సీమ్మ నెలన అందరూ మేమందరం కలిసి మాకు ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఇలా ఈ విధంగా చర్చి డెవలప్మెంట్ కోసం పనిచేసినందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా శుభకరమైన సూచనలు ఆనవాళ్ళు మా సంఘానికి కనపడుతున్నందుకు మేమెంతో ధన్యులమైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. దీన్ని బట్టి ప్రభువునకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని ఇచ్చిన మీకు అందరికీ వందనాలు శుభములు. సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ మహాదేవాలయం తరఫున మీ అందరికీ మా వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కర్నూలు పట్టణానికి ఒక గొప్ప దీవెనకరమైనటువంటి దినము. ఎందుకనగా మరి నంద్యాల అధ్యక్షఖండంలో గత 6 సంవత్సరాలు మరి పీఠాధిపతిగా పరిచయం చేసినటువంటి ఈ రైట్ రెవరెండ్ పీజే లారెన్స్ అన్న గారు మళ్ళీ 12-13 సంవత్సరాల తర్వాత ఈ కర్నూలు పట్టణాన్ని వారు దర్శించడం జరిగింది. వారి సహోదరుడు ప్రస్తుత నంద్యాల అధ్యక్షుడు పీఠాధిపతి ది రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసాదరావు తండ్రి గారి యొక్క నాయకత్వంలో కర్నూలు పట్టణంలో ఈరోజు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి పునాదులు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా మరి చర్చి టవర్స్ యొక్క పనులు నిర్వహించబడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా మరి గొప్ప ఫంక్షన్ హాల్ కట్టడానికి ఈరోజు తండ్రి గారు శిలాఫలకం వేయడం జరిగింది. అదే రీతిగా కర్నూలులో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు మరి కర్నూలు సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ దేవాలయంలో ఉన్నటువంటి డాక్టర్స్ బృందం ఎవరైతే ఉన్నారో వారందరి ద్వారా ఉచిత సేవలు, వైద్య సేవలు పేదలకు అందించాల్సిన ఉద్దేశంతో సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ పాలిక్లినిక్ అన్నదాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి మరి కర్నూలు పట్టణ ప్రజలకు ఇది ఎంతో మరి ఆశీర్వాదకరమైన దీవెనకరమైనటువంటి దినము. ఈ రీతిగా మరి సంఘం యొక్క పీఠాధిపతులు సంతోష్ తండ్రి గారు ఈ రీతిగా తలపెట్టినటువంటి బృహత్కర కార్యక్రమం దైవ దీవెనల ద్వారా మరి కర్నూలు పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉండాలని మరి కోరుకుంటూ మరి సంఘ మా పెద్దలందరి తరపున గురువుల తరపున మీ అందరికీ మా శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మన కర్నూలు పట్టణాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. బాబు జయరాం. మంచిర్యాల జిల్లాలోని శ్రీ గాంధారి కిల్లా మైసమ్మ బోనాల జాతర తేదీని ఈ నెల 26వ తేదీకి ఖరారు చేశారు. ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం ఆలయ కమిటీ, నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీ కుల పెద్దల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతరను సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ గాంధారి కిల్లా మైసమ్మ బోనాల జాతర ప్రతి సంవత్సరంగానే ఈ సంవత్సరం 2026కి ఆషాఢ మాసంలో జూలై 26వ తేదీన నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క జాతరకి నాయక్పూర్ సంబంధించిన గాంధారి కిల్లా ఆలయ కమిటీ, అన్ని ఆదివాసీ సంఘాలు, నాయక్పూర్ సేవా సంఘం కావచ్చు, నాయక్పూర్ హక్కుల పరిరక్షణ కమిటీ కావచ్చు, నాయక్పూర్ కళా స్వచ్ఛంద సంస్థ, అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు డేట్ నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క జాతరకి ఆదివాసులు, గిరిజనేతలు అందరూ వచ్చి 26 తారీఖు దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో తెనాలి సీఐ రాములు నాయక్కు సంబంధించిన ఆరోపణలు తీవ్ర చర్చాంశనీయంగా మారాయి. కుటుంబ కలహాల కేసులో న్యాయం కోసం వచ్చిన ఓ మహిళను మోసం చేశారంటూ బాధితురాలు చేసిన ఆరోపణలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి విచారణ జరిపి నిజ నిజాలు వెలికితీయాలని పలువురు కోరుతున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.